అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే కాబట్టి నేను ముందు రోజు అయితే ఇడ్లీ కానీ దోశకు కానీ దేనికైతే నానబెట్టలేదనమాట. అందువల్ల నేను నైట్ ఉన్న అన్నాన్ని కొంచెం ఇలా తాలింపు అన్నంగా వేసాను. ఎప్పుడు వేయను, ఎప్పుడో ఒకసారి వేస్తాను అనమాట. చాలా డేస్ తర్వాత అయితే కావాలని అడిగారు అనమాట పిల్లలు. అందువల్ల నేను తాలింపు అన్నంగా చేశాను. ఒక లెమన్ కూడా పిండేసాను అనమాట. ఇంకా ఈజీ అయిపోతుంది కదా అని చెప్పేసి అదే పెట్టేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి మాకు కొంచెం టేస్టీగా అనిపిస్తుంది అనమాట. తినాలని కూడా అనిపిస్తుంటుంది. మీరెవరు ఇలా అన్నం చేసుకొని తింటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే టీ అయితే పెట్టేశాను అనమాట. ఆల్మోస్ట్ అందరికైతే టీ అయితే కావాలి. ఇంకా పప్పుచారు కూడా చేశాను అనమాట. ముందు రోజే చేశాను అనమాట. అది కూడా నైట్ టైంలో చేశాను. ఎస్టర్డే నైట్ చేశాను అనమాట. ఇంకా అది కొంచెం వెయిట్ చేస్తున్నాను. ఇందులో అయితే వంకాయలు అయితే ఎక్కువ వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇలా వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. పప్పుచారు ఎవరికి ఇష్టం ఉండదు, ఆల్మోస్ట్ అందరికి ఇష్టం ఉంటుంది కదా. నేను వెరైటీగా మునక్కాయలకు బదులు వంకాయలు అయితే వేసాను అనమాట. ఇంకా డైలీ మార్నింగ్ టీ తాగాలి కదా, టీ అయితే తాగాను కానీ తాగుతూ ఉంటాను అప్పుడప్పుడు. కొంచెం వెదర్ కూల్గా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా తాగుతాను అనమాట. మీలో ఎవరైనా టీ లవర్స్ ఉన్నారా? కామెంట్ చేసుకోండి అబ్బా. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఎలా ఉన్నాయో చెప్పొచ్చు కదా. ఈ మురుకులు అయితే మీకు తెలుసా? అసలు తెలిసే ఉంటాయి ఆల్మోస్ట్. అయితే ఎక్కువ మేము చాయ్లో కానీ చట్నీస్ ఉంటాయి కదా, దాంట్లో కానీ కలుపుకొని తింటూ ఉంటాం అనమాట. ఈ కాంబినేషన్లో మీరు ఎవరైనా తింటే కామెంట్ చేయండి. వీటిని ఏమంటారో కామెంట్ చేయండి మీరు. మేమైతే కజ్జకాయలు అని అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా పాపకైతే నేను హెడ్ మసాజ్ అయితే చేస్తున్నాను. తలస్నానం చేయించే ముందు ఇలా ఆయిల్ అయితే పెడతానమాట. కొబ్బరి నూనె ఆముదం కలిపి మిక్స్ చేసి పెడుతూ ఉంటానన్నమాట. తలస్నానానికి ముందు ఒక 1 అవర్ పెడతాను. ఇలా పెట్టిన తర్వాత తలస్నానం చేపిస్తూ ఉంటానన్నమాట. చాలా థిక్గా ఉంటుంది ఇలా చేస్తే. అలాగే డైలీ ప్రోటీన్ జ్యూస్ అయితే ఇస్తానన్నమాట. ప్రోటీన్ అంటే డ్రై ఫ్రూట్ జ్యూస్ అండి. డ్రై ఫ్రూట్లో చిన్న బనానా వేసి, చిన్నది కాకపోతే 2 అయినా వేసుకోవచ్చు, 3 అయినా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ జ్యూస్ అయితే. పిల్లలు కూడా ప్రోటీన్ వస్తుంది. నెక్స్ట్ నేను బాసన్లన్నీ క్లీన్ చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను ప్రాన్స్ అయితే తెప్పించాను అనమాట. ప్రాన్స్ రెసిపీ కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా పెడతాను మీకు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా క్లాత్స్ అన్నీ వాష్ చేశాను. వాష్ చేసి ఇలా ఆరేసుకున్నాను. డైలీ రొటీన్ ఇవన్నీ రొటీన్, కాకపోతే చూపిస్తున్నాను నేను. ఆ పైన ఇలా చెట్లు అయితే ఉన్నాయి. వాటిని అయితే ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఇలా బయటకైతే పెట్టాను అనమాట. కింద ఉన్నాయి తీసి పైన పెట్టాను. చాలా డేస్ అవుతుంది, కాకపోతే ఇంకా వర్షం ఉంది కదా అని చెప్పేసి ఇంకా అలాగే ఉంచాను అనమాట. కిందకైతే తీసుకోలేదు. కింద కూడా ప్లేస్ కొంచెం కావాలి అని చెప్పేసి నేను పైన ఉంచాను. చిన్న చిన్న మొలకలు అయితే వస్తున్నాయి. ఇవి గుంటగలగరాకు అంటారు కదా, ఆ మొలకలు అనమాట. ఇవన్నీ చెట్లు చూసారు కదా, కలబంద గడ్డి పువ్వు ఉంటుంది కదా అది. ఇవైతే ఆవాలు నార్మల్గా వేసాను అనమాట. కింద పోయాయి. ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేను అందులో వేస్తే అలా మొలకలు అయితే వచ్చాయి. ఆవాలతో చెట్టుతో ఏం యూజ్ ఉందో కొంచెం చెప్పండి. ఈ ఆవాల చెట్టుతో నాకైతే ఏం యూజ్ ఉందో తెలియట్లేదు. ఇదైతే తులసమ్మ అయితే చాలా పెద్దగా పెరుగుతుంది. ఇంత పెద్దగా నేనైతే ఎప్పుడు చూడలేదు. కాకపోతే గుబురుగా వస్తుంది కదా, అలా చూసాను కానీ ఇలా అయితే చూడలేదన్నమాట. ఇది వచ్చేసి షో ప్లాంట్ అనమాట. దీన్ని ఏం నాకు సరిగ్గా తెలీదు, కానీ ఉండాలని ఉంచాను అనమాట. చాలా ట్రేస్ ఉంటుండే, ఇంకా అన్నీ పైన పెట్టేసాం, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అవి. ఇంకా లంచ్ అయితే అయిపోయింది. లంచ్ తర్వాత ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, ఇంకా డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఏం తీసుకోవాలి, ఏం తెచ్చుకోవాలి. కేక్ కట్ చేస్తారు ప్రతిసారి. ఈసారి అయితే కటింగ్ లేదు, ఎందుకో ఏమో మరి తెలీదు. వద్దని చెప్పాను నేను కూడా, ఎందుకు డబ్బులన్నీ ఖర్చు పెట్టడం అని. కానీ వాళ్ళ హ్యాపీనెస్ కోసం అయితే వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకొని ఇలా తెచ్చుకొని అయితే సర్ప్రైజ్గా చేసుకున్నారనమాట. పార్టీ చేసుకున్నారు. ఇక వాళ్ళ సంతోషం ఎందుకు కాదని చెప్పాలని చెప్పి నేను ఇదైతే ఓకే అని చెప్పేసాను అనమాట. వాళ్ళే మనీ కలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నారు బేకరీ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా. డిన్నర్లోకి ఇలా చికెన్ కర్రీ అయితే చేశాననమాట. చికెన్ కర్రీ రెసిపీ కూడా కావాలనుకుంటే చెప్పండి, నేను పెట్టేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే వాటికైతే ఫ్యాన్స్ ఉన్నారు అసలు. చాలా బాగుంటుంది. మీరు కూడా కావాలనుకుంటే చెప్పండి, నేనైతే కంపల్సరీ పెట్టేస్తాను మీకు వీడియో. ఇంకా నేను
నాకు ఇంకా కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేస్తే మా సార్ అయితే ఇలా రోటీస్ అయితే బయట నుంచి తీసుకొచ్చారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.